ఈరోజు మనం వెడ్డింగ్ కార్డ్తో ఒక ఎన్వలప్ లేదు అంటే మనీని టెంపరీగా పెట్టుకునేందుకు ఒక పేపర్ పర్స్ రెడీ చేసుకుందామండి. దానికోసం నేను ఒక వెడ్డింగ్ కార్డ్, కొంచెం స్టేషనరీ తీసుకున్నా. వెడ్డింగ్ కార్డ్ లేకపోయినా A4 షీట్ అయినా పేపర్ అయినా సరిపోతుంది. ఇలా తీసుకున్న వెడ్డింగ్ కార్డ్లో 3/4 తర్వాత లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇలా డాటెడ్ లైన్స్ అనేవి డ్రా చేసుకున్న డాటెడ్ లైన్స్ దగ్గరికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్నాక ఆ పై పార్ట్ని కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూడ్డానికి ఇలా ఉంటుంది సింపుల్గా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎడ్జెస్ని కట్ చేసుకునేందుకు ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాము. నేను స్కేల్కి ఆ ఎడ్జ్కి 1 సెంటీమీటర్ గ్యాప్ తీసుకున్నాను. అప్ టు 4 to 5 సెంటీమీటర్స్ చూడడానికి బాగుంటుంది. స్కేల్ హెల్ప్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేస్తున్నాను. ఇలానే మరో సైడ్ కూడా ఫోల్డ్ చేసుకోవాలండి. వెడ్డింగ్ కార్డు థిక్గా ఉండడం వల్ల నేను స్కేల్ హెల్ప్ తీసుకున్నాను. పేపర్ ఒకవేళ A4 షీట్ అయితే ఈజీగా ఫోల్డ్ చేయొచ్చండి. ఫోల్డ్ చేశాక చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు కింద పార్ట్, లోవర్ పార్ట్లోని సగం అలా ఇందాక ఎక్కడికైతే లైన్స్ డ్రా చేసుకున్నామో అక్కడికి కట్ చేసుకోవాలండి. హాఫ్ కింద పార్ట్, ఆ మిడిల్ పార్ట్లోని మనకి యూ లేదా పెరాబులా షేప్లోని డ్రా చేసుకుంటున్నాము. ఆ కార్నర్స్ 4 కార్నర్స్ని ఇలా పెరాబులా షేప్లోని డ్రా చేసుకుంటున్నామండి. ఇలా 4 సైడ్స్ మార్క్ చేసుకొని దాన్ని సిజర్ సహాయంతో కట్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ నీట్గా కట్ చేసుకున్నాక ఏమైనా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా కటింగ్స్ అట్లన్నింటినీ కట్ చేసుకుంటామండి. నీట్గా కట్ చేసుకున్నాక ఇలా ఉంటుంది మొత్తానికి చూడడానికి. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటామండి. నెక్స్ట్ మనం వర్క్ చేయవలసింది వచ్చేసి ఆ పై పార్ట్, ఆ కవర్ చేసిన రెక్టాంగిల్ షేప్లో ఉన్న పై పార్ట్, దానికి మళ్ళీ నేను డాటెడ్ లైన్స్ని డ్రా చేస్తున్నా పెరాబులా షేప్లోని. ఇన్ కేస్ మీకు ఆ షేప్ కాకపోయినా ట్రయాంగిల్ షేప్లోనైనా లేదా అలా రెక్టాంగిల్లా వదిలేసినా పర్వాలేదు. ఏ షేప్లో చేసుకున్నా మన ఇష్టం అండి, మన క్రియేటివిటీ. ఇలా 2 సైడ్స్ని నేను డ్రా చేసిన డాటెడ్ లైన్ సహాయంతో కట్ చేసుకుంటే చూడడానికి ఇలా ఉంది. చివరికి ఇలా ఉందండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది. నెక్స్ట్ ఆ ఫోల్డింగ్స్, ఇందాక మనం ఎడ్జెస్ని కట్ చేసి పెట్టామా, ఆ ఫోల్డింగ్స్ని గ్లూ సహాయంతో, గమ్ సహాయంతో 2 సైడ్లు నీట్గా అతికించడమే అండి, పేస్ట్ చేసుకోవడమే. ఇలా నీట్గా పేస్ట్ చేసుకున్నాక మన ఎన్వలప్ అనేది రెడీ అయిపోయిందండి. పేస్ట్ చేయడం వల్ల మన థింగ్స్ అనేవి బయటకు రాకుండా నీట్గా ఉంటాయి. నేను పేపర్ పైన మనీ అని రాసి పెడుతున్నా.
అది ఎలా హోల్డ్ చేస్తే ఒక డెమో చూపించడానికి ఇలా మనీ అని దాంట్లో రాసి పెట్టాను. ఇన్ కేస్ మనీ కాకపోయినా ఏమైనా లెటర్ అయినా ఇంపార్టెంట్ థింగ్స్ అయినా అందులో పెట్టుకొని మనకి ఇష్టమైన వాళ్ళకి ఇవ్వచ్చండి. గ్రీటింగ్ కార్డ్ కవర్స్ అనేవి యూజువల్గా జాన్ఫస్ని బాగా చేస్తూ ఉంటాము. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. చిన్న క్రాఫ్టే కానీ చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీకు నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.